వెల్కమ్ టు ఫోకస్. దిస్ ఇస్ చక్రి. ఇండియాతో ఐఫోన్ది దృఢమైన బంధమా? దానిపై ఉన్న పిచ్చి అంతా ఇంత కాదా? కొత్త మోడల్ వస్తే ఉరుకులు పరుగులేనా? పుట్టిన అమెరికాలోనూ అంత క్రేజ్ లేదా? ఏటా ఎన్ని వేల కోట్ల బిజినెస్ నడుస్తోంది. భవిష్యత్తులో ఐఫోన్ల తయారీకి భారత్ కేర్ ఆఫ్ కాబోతోందా? చైనా కంటే మన దేశంపైనే టిమ్ కుక్ ఇంట్రెస్ట్ చూపుతున్నారా? ఇది పెద్దన్నకు నచ్చడం లేదా? ట్రంప్ లిటిగేషన్లేంటి? యాపిల్ ఐఫోన్ అంటే యమ క్రేజ్. హైలీ సెక్యూర్డే కాదు, స్టేటస్ సింబల్. కొత్త మోడల్ వచ్చిందంటే పాతది పక్కన పెట్టేసైనా కొనేస్తారు. అప్పు చేసి మరికొనే వాళ్ళు ఉన్నారు. ఇది పుట్టిన అమెరికాలో కంటే భారత్తోనే పడిచేస్తారు. కొత్తది వచ్చిందంటే హాట్ కేకులు అమ్ముడుపోతాయి. ఇక చైనాతో పోలిస్తే మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఇక్కడే తక్కువ. అందుకే ఇండియాని వదిలిపోయేది లేదంటోంది యాపిల్ కంపెనీ. ఐఫోన్ తయారీకి ఇండియానే బెస్ట్. చైనా కంటే భారత్ ఎందుకు బెటర్? మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఎక్కడ తక్కువ? ట్రంప్ లిటిగేషన్లకు కారణమేంటి? హెచ్చరికల్ని టిమ్ కుక్ లైట్ తీసుకున్నారా? ఐఫోన్ల ఉత్పత్తి అమెరికాలో అసాధ్యమా? ఐఫోన్ స్టేటస్ సింబల్, ఒక సెంటిమెంట్, ఒక ఫ్యాషన్, ఒక అబ్సెషన్. అంతకుమించి హైలీ సెక్యూర్డ్, హ్యాక్ చేయడం ఇంపాసిబుల్. అందమైన డిజైన్, యూజర్ ఇంటర్ఫేస్, సాఫ్ట్వేర్ విధానం, ఆహా అనిపించే హార్డ్వేర్, ఫీచర్లలో సంథింగ్ స్పెషల్. ఐఫోన్ సెటప్ ప్రపంచంలో మరే ఫోన్కు మ్యాచ్ కాదు. స్మార్ట్ ఫోన్లలో నెక్స్ట్ లెవెల్. అందుకే స్మార్ట్ ఫోన్ వరల్డ్ని ఏలేస్తోంది. రోజుకో కొత్త స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి వస్తున్నా యాపిల్ ఐఫోన్కు ఉండే ప్రత్యేకతే డిఫరెంట్. స్మార్ట్ ఫోన్లు ఎన్ని మోడల్స్ వచ్చినా ఐఫోన్కి ఉన్న క్రేజే వేరు. ఏటేటా దుమ్ము రేపే ఫీచర్లతో అదరగొడుతోంది. ప్రతి ఏటా సెప్టెంబర్ వచ్చిందంటే ఎన్నో లక్షల కళ్ళు కొత్త మోడల్ వైపు ఎదురు చూస్తూ ఉంటాయి. కానీ ఇప్పుడు ట్రంప్ బెదిరింపుల పుణ్యమా అని ఐఫోన్ మరోసారి హాట్ టాపిక్ అయింది. ఇండియాలో కాదు, అమెరికాలోనే తయారు చేయాలని మంకుపట్టు పట్టడం, టిమ్ కుక్ ససేమిరా అనడం చర్చనీయాంశమైంది. పెద్దన్న బెదిరించినా, సుంకాలు విధించినా భారత్లోనే తయారు చేయడం చౌక. ఐఫోన్ తయారీ చీపే కాదు, మన దేశంలోనే దీనికి డిమాండ్ ఎక్కువ. ప్రపంచంలోనే హైయెస్ట్ సేల్స్ ఇక్కడే. ఇప్పటిదాకా వచ్చిన అన్ని ఎడిషన్లలో రికార్డులు బ్రేక్. కాస్ట్లీ ఫోన్ అయినా బిందాస్గా కొనేస్తారు. స్టేటస్ సింబలే కాదు, ఈ ఫోన్ అంటే వ్యసనం. మార్కెట్లో కొత్త మోడల్ వచ్చిందంటే క్యూ కడతారు. అదిరిపోయే ఫీచర్లు, ఏటేటా కొత్త టెక్నాలజీని తీసుకురావడమే ఇందుకు కారణం. సెక్యూరిటీ విషయంలో దీన్ని మించింది లేదు. హ్యాకింగ్, షేకింగ్ అంటూ ఏమీ ఉండదు. హైలీ సెక్యూరిటీ. మొత్తం డేటా క్లౌడ్లో ఉంటుంది. ఎవరికి పడితే వారికి వెళ్ళదు. ఫోన్ చేతిలో ఉందంటే ఎంచక్కా ప్రపంచాన్ని దున్నేయొచ్చు. చరవాణిలోకి చొరబడే దమ్ము ఎవరికీ ఉండదు. అందుకే మార్కెట్లలోకి కొత్త మోడల్ వస్తుందంటే కొనేందుకు ఎగబడతారు. ఐఫోన్ లేటెస్ట్ మోడల్స్ ఎప్పుడూ అత్యంత ఖరీదైనవిగానే ఉంటాయి. అయినా ఒక్క క్షణం కూడా ఆలోచించరు. పుట్టింది అమెరికాలో అయినా అమ్ముడవుతున్నది ఎక్కువగా మన దగ్గరే. యాపిల్ ఐఫోన్ పిచ్చపిచ్చగా కొంటున్నారు ఇండియన్స్. కొంటే ఐఫోనే కొనాలన్నట్లు ఎగబడుతున్నారు. దీంతో గతంలో అన్ని రికార్డులను బ్రేక్ చేసి మరీ అమ్మకాలు చేస్తోంది యాపిల్ కంపెనీ. ఈ ఏడాది తొలి 3 నెలల్లోనే ఇండియాలో 30 లక్షల ఐఫోన్స్ అమ్మకాలు జరిపింది. దీంతో గత రికార్డులన్నీ బద్దలయ్యాయి. ఎప్పుడూ ఇంత భారీగా, ఇంత వేగంగా అమ్మకాలు జరగలేదు. దీనికి కారణాలు వెల్లడించింది యాపిల్ కంపెనీ. ఈఎంఐపై వడ్డీ లేని ఆఫర్, క్యాష్ బ్యాక్ ఆఫర్, ఎక్స్చేంజ్ పాలసీ, ఈ-టెల్లర్ డిస్కౌంట్స్ వంటి ఆఫర్స్ కారణంగా సేల్స్ గణనీయంగా పెరిగినట్లు యాపిల్ కంపెనీ తెలిపింది. మొదటి 3 నెలల్లో యాపిల్ ఫోన్ల సేల్స్ పెరగడానికి కారణం ఐఫోన్ 16e, 16 సిరీస్. ఐఫోన్ 16e బడ్జెట్ ఫోన్గా 60,000 రూపాయల్లోనే లభిస్తూ ఉండడంతో ముఖ్యంగా మిడిల్ క్లాస్, మధ్యతరగతి కుటుంబాలు ఐఫోన్ వైపు మొగ్గు చూపారని నివేదికలు చెబుతున్నాయి. ఐఫోన్ 16 సిరీస్ సేల్స్ బాగా కనెక్ట్ అయ్యాయని, ఐఫోన్ 16e అమ్మకాలు పెరగడంతోనే మొదటి 3 నెలల్లోనే 30 లక్షల ఐఫోన్లను ఇండియాలో అమ్మగలిగాం అంటూ చెప్పుకొచ్చింది యాపిల్ కంపెనీ. ఇదే రేంజ్లో సేల్స్ కొనసాగితే 2025లో ఇండియాలో 1,30,00,000 ఐఫోన్ల అమ్మకాలు జరగొచ్చని అంచనా. 2023, 2024లో కూడా భారత్లో రికార్డు స్థాయిలో అమ్మకాలు కొనసాగాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్కు పదే పదే వార్నింగ్లు వస్తున్నా భారత్లో ఐఫోన్ల తయారీ ఆర్థికంగా లాభదాయకమేనని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ నివేదికలో తేల్చి చెప్పింది. ఒకవేళ ట్రంప్ హెచ్చరించినట్లు 25% సుంకం విధించినా భారత్లో ఐఫోన్ల ఉత్పత్తి వ్యయం అమెరికాలో కంటే తక్కువగానే ఉంటుందని ఈ నివేదిక తెలిపింది. ఇటీవలే ట్రంప్ యాపిల్ సీఈఓ టిమ్ కుక్తో నేరుగా మాట్లాడి భారత్లో యాపిల్ ప్లాంట్స్ ఏర్పాటు చేయడం తనకిష్టం లేదన్నారు. అనంతరం తన ట్రూత్ సోషల్లో ఒక పోస్ట్ చేస్తూ అమెరికాలో విక్రయించే ఐఫోన్లు అక్కడే తయారు కావాలని, లేకపోతే
యాపిల్ ఉత్పత్తులపై కనీసం 25% టారిఫ్ విధిస్తానని హెచ్చరించారు ట్రంప్. చైనాపై అమెరికా విధించిన టారిఫ్ల కారణంగా యాపిల్ తన సప్లై చైన్కు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఐఫోన్ తయారీని భారత్కు తరలించాలని ప్లాన్ చేసింది. ఈ క్రమంలోనే ట్రంప్ హెచ్చరికలు వచ్చాయి. కానీ అమెరికా సుంకాలు విధించినా కూడా భారత్లో ఐఫోన్ల తయారీ ఎందుకు చౌకగా ఉంటుందో జీటీఆర్ఐ రిపోర్ట్ క్లారిటీగా వివరించింది. అమెరికా, చైనాతో పోలిస్తే ఐఫోన్ను భారత్లో తయారు చేయడమే డెడ్ చీప్. నిజానికి కొన్నాళ్లుగా భారత్లో ఐఫోన్స్ ఉత్పత్తి పెరుగుతోంది. ప్రతి 5 ఐఫోన్స్లో ఒకటి మనదే. ఇటీవల కాలంలో సుమారు $17.4 బిలియన్ల విలువైన ఐఫోన్లు దేశం నుంచి ఎగుమతి చేశారు. ముఖ్యంగా కోవిడ్ లాక్డౌన్ల కారణంగా చైనాలో ఏర్పడిన అంతరాయాలతో ఇతర దేశాల్లో ఐఫోన్ల ఉత్పత్తికి యాపిల్ సిద్ధపడింది. భారతే బెస్ట్ అని భావించి ఇక్కడ ఉత్పత్తిని పెంచుతోంది. దక్షిణ భారతదేశంలోని ఫాక్స్కాన్ టెక్నాలజీ గ్రూప్కు సంబంధించిన ఫ్యాక్టరీ ఇప్పుడు భారతీయ ఐఫోన్ అసెంబ్లీలో ఎక్కువ భాగాన్ని నిర్వహిస్తుంది. ట్రంప్ టారిఫ్ల తర్వాత అమెరికాకు భారతదేశంలో తయారు చేసిన ఐఫోన్ల ఎగుమతులు వేగవంతమయ్యాయని పలు నివేదికలు చెబుతున్నాయి. భారతదేశం ఇప్పుడు యాపిల్కు పూర్తి ఐఫోన్ శ్రేణిని ఉత్పత్తి చేస్తోంది. వీటిలో ప్రీమియం టైటానియం ప్రో మోడల్స్ ఉన్నాయి. మోడీ $2.7 బిలియన్ కొత్త ఆర్థిక ప్రోత్సాహకాలతో ఎలక్ట్రానిక్స్ భాగాల తయారీని మరింత పెంచుతున్నారు. యాపిల్ ప్రస్తుతం భారతదేశ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో దాదాపు 8% మార్కెట్ వాటాను కలిగి ఉంది. 2024 ఆర్థిక సంవత్సరంలో అమ్మకాలు దాదాపు $8 బిలియన్ల చేరుకున్నాయి. ఐఫోన్ తయారీకి అసలు ఎంత ఖర్చు అవుతుంది? భారత్లో తయారు చేస్తే ఎంత, చైనాలోనైతే ఎంత, అదే అమెరికాలో ఎంత వ్యయం అవుతుంది? ట్రంప్ పదే హెచ్చరిస్తున్న యాపిల్ కంపెనీ ఇండియా వైపు ఎందుకు మొగ్గు చూపుతోంది? అమెరికా, చైనాతో పోలిస్తే ఐఫోన్ తయారీ కాస్ట్ మన దగ్గర తక్కువ. దీనికి కారణాలేంటి? భారత్లో ఒక ఐఫోన్ అసెంబ్లింగ్ చేయడానికి $30 ఖర్చవుతుంది. అదే అమెరికాలో అయితే $390 వెచ్చించాల్సి ఉంటుంది. దీనికి ప్రధాన కారణం కార్మికుల జీతాలలో ఉన్న భారీ వ్యత్యాసం. మన దేశంలో ఒక కార్మికుడి నెలవారీ సగటు సంపాదన సుమారు $230, అంటే $19,000. అదే అమెరికాలో కనీస వేతన చట్టాల కారణంగా ఈ సంపాదన $2,900, అంటే సుమారు 2,40,000 వరకు ఉంటుంది. ఇది దాదాపు 13 రెట్లు ఎక్కువ. భారత ప్రభుత్వం అందించే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ పథకం కూడా యాపిల్కు అదనపు లాభాలను అందిస్తోంది. ఐఫోన్ల ఉత్పత్తిపై 25% సుంకం విధించిన తక్కువ కార్మిక ఖర్చులు పిఎల్ఐ పథకం వల్ల భారత్లో తయారీ చౌకగానే ఉంటుంది. ఒక $1,000 ఐఫోన్ తయారీలో 12కు పైగా దేశాలు పాలు పంచుకుంటాయి. యాపిల్ తన బ్రాండ్, సాఫ్ట్వేర్, డిజైన్లతో ఒక్కో ఐఫోన్పై సుమారు $450 లాభం ఆర్జిస్తుంది. ఇక అమెరికాలో ఐఫోన్లను తయారు చేస్తే ఉత్పత్తి ఖర్చులు పెరుగుతాయి. అమెరికాలోని క్వాల్కామ్, బ్రాడ్కామ్ వంటి కాంపోనెంట్ తయారీదారులు $80, తైవాన్ చిప్ తయారీ ద్వారా $150, దక్షిణ కొరియా ఓఎల్ఈడి స్క్రీన్లు, మెమరీ చిప్ల ద్వారా $90, జపాన్ కెమెరా సిస్టమ్స్ ద్వారా $85 విలువైన భాగాలను అందిస్తాయి. చైనా, భారత్ ఐఫోన్ అసెంబ్లింగ్లో ప్రధాన పాత్ర పోషించినప్పటికీ ఒక్కో పరికరానికి దాదాపు $30 మాత్రమే ఆర్జిస్తాయి. ఇది మొత్తం రిటైల్ ధరలో 3% కంటే తక్కువ. ఇప్పుడు ఒకవేళ యాపిల్ ఉత్పత్తిని అమెరికాకు మారిస్తే రిటైల్ ధరలను గణనీయంగా పెంచకపోతే ఒక్కో ఐఫోన్పై యాపిల్ లాభం $450 నుంచి కేవలం $60కు పడిపోయే అవకాశం ఉంది. ట్రంప్ విధించాలనుకున్న టారిఫ్ల ముప్పు ఉన్నప్పటికీ భారత్లో ఐఫోన్ల తయారీ యాపిల్కు ఆర్థికంగా లాభదాయకమే. యాపిల్ భవిష్యత్తులో ఐఫోన్ తయారీని అమెరికాకు తరలించడం సాధ్యం కాదు. ఎందుకంటే అక్కడ అవసరమైన సౌకర్యాలు, నైపుణ్యం కలిగిన కార్మికుల కొరత చాలా ఉంది. ఇది కాకుండా సాంకేతిక పరిజ్ఞానం, ఉత్పత్తికి సంబంధించిన అనుభవం అమెరికాలో ఇంకా లేదు. అన్నింటికంటే అమెరికాలో లేబర్ కాస్ట్ ఎక్కువ. ఏ బిజినెస్ మ్యాన్కైనా ప్రాఫిటే ముఖ్యం. అందుకే యాపిల్ కూడా భారతదేశాన్ని చైనాకు ప్రత్యామ్నాయంగా మార్చడానికి వేగంగా కృషి చేస్తోంది. ఆ కంపెనీ భాగస్వాములు భారత్లో ప్రపంచంలోనే 2వ అతిపెద్ద ఐఫోన్ ప్లాంట్ను నిర్మిస్తున్నారు. మార్చి వరకు గత 12 నెలల్లో భారతదేశంలో దాదాపు $22 బిలియన్ విలువైన ఐఫోన్లు తయారయ్యాయి. ఇది గత సంవత్సరం కంటే దాదాపు 60% ఎక్కువ. చైనా దాదాపు 2 దశాబ్దాలుగా యాపిల్ ఉత్పత్తి కేంద్రంగా ఉంది. కానీ అక్కడ కార్మిక వ్యయాలు నెలకు $600 దాటగా భారత్లో $150 నుంచి $300 మధ్య ఉండడం వల్ల యాపిల్కు భారత్ ఆకర్షణీయంగా మారింది. చైనాలో కార్మిక వ్యయాలు పెరగడానికి పలు కారణాలున్నాయి. గత దశాబ్దంలో చైనాలో తయారీ కార్మికుల వేతనాలు రెట్టింపయ్యాయి. కనీస వేతనాల పెంపు, నైపుణ్య కార్మికుల డిమాండ్ ఇందుకు కారణం. షాంఘై, గ్వాంగ్డాంగ్ వంటి పారిశ్రామిక కేంద్రాల్లో జీవన వ్యయం పెరగడం వల్ల వేతనాలు పెరిగాయి. చైనాలో జనాభా వృద్ధాప్యం వల్ల కార్మిక శక్తి తగ్గుతోంది. దీనివల్ల వేతనాలు పెరుగుతున్నాయి. కఠినమైన కార్మిక చట్టాలు, పర్యావరణ నిబంధనలు, మౌలిక సదుపాయాల పెట్టుబడులు తయారీ వ్యయాన్ని పెంచాయి. అనేక దశాబ్దాలుగా అమెరికాకు చెందిన టెక్ దిగ్గజం యాపిల్ తన ఐఫోన్లు, ఐపాడ్స్, ఇయర్బడ్స్ సహా మరికొన్నింటిని అమెరికా బయట ఉత్పత్తి చేస్తోంది.
ఈ క్రమంలో ఒకప్పుడు చైనా, తైవాన్ వంటి దేశాలకు మాత్రమే పరిమితమైన ఉత్పత్తిని కంపెనీ ఇండియాకు విస్తరించింది. యాపిల్ ఉత్పత్తులను ఇండియాలో అసెంబ్లింగ్ చేస్తున్న సప్లయర్స్ ఫాక్స్కాన్, టాటా గ్రూప్. ఇటీవలి కాలంలో ఫాక్స్కాన్ ఉత్తరప్రదేశ్ కేంద్రంగా మరో ప్లాంట్ ఏర్పాటుకు యోగి ప్రభుత్వంతో చర్చలు జరుపుతోంది. అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రపంచ దేశాలపై టారిఫ్స్ ప్రకటించడంతో యాపిల్ తన భారత ఉత్పత్తిని మార్చి నెలలో వేగవంతం చేసింది. ఈ క్రమంలో టెక్ జైంట్ ఇండియా నుంచి 600 టన్నుల బరువైన ఐఫోన్లను కొద్ది రోజుల్లోనే అమెరికాకు విమానాల్లో తరలించడం హైలైట్. దీంతో మార్చి నెలలో 16,000 కోట్ల రూపాయల విలువైన యాపిల్ ఉత్పత్తులు ఇండియా నుంచి అమెరికాకు ఎగుమతయ్యాయి. ముందుగా ఫాక్స్కాన్ 10,500 కోట్ల రూపాయల విలువైన ఉత్పత్తులను మార్చి నెలలో అమెరికాకు ఎగుమతి చేయగా, టాటా గ్రూప్ దాదాపు 4,900 కోట్ల రూపాయలకు పైగా విలువైన ఉత్పత్తుల్ని సరఫరా చేసింది. ఇందులో ఐఫోన్ 13, ఐఫోన్ 14, ఐఫోన్ 16, ఐఫోన్ 16e మోడళ్లు ఉన్నాయి. ఇక టాటా ఎలక్ట్రానిక్స్ ఫిబ్రవరిలో కంటే 63% ఎక్కువ విలువైన ఎగుమతుల్ని చేపట్టగా, వాటిలో ఐఫోన్ 15, ఐఫోన్ 16 మోడళ్లు ఉన్నాయి. ఈ క్రమంలో ఫాక్స్కాన్ చెన్నై ఎయిర్ కార్గో టెర్మినల్ నుంచి అమెరికాలోని లాస్ ఏంజల్స్, న్యూయార్క్, చికాగో వంటి రాష్ట్రాలకు తరలించింది. రాబోయే 4 ఏళ్లలో అమెరికాలో 40 లక్షల కోట్ల రూపాయల మేర పెట్టుబడులు పెట్టనున్నట్లు సీఈఓ టిమ్ కుక్ ప్రకటించారు. కానీ అమెరికాలో యాపిల్ ఫోన్లను తయారు చేస్తే వాటి ధర ప్రస్తుతం ఉన్నదానికంటే 3 రెట్లుగా మారుతుందని టెక్ అనలిస్టుల మాట. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్ విక్రయ ధరలు అమెరికాలో తక్కువగా ఉండగా యూరోపియన్ దేశాల్లో ఎక్కువగా ఉన్నాయి. 80% చైనాలో ఉత్పత్తిని నిర్వహిస్తున్నందునే తక్కువ ధరలకు లేబర్ దొరుకుతున్నందున యాపిల్ ఈ రేట్లకు అమ్మగలుగుతోంది. భారత్లో తయారైతే ఇంకా తక్కువ ఖర్చు అవుతుంది. అదే అమెరికాలో అయితే భవిష్యత్తులో యాపిల్ అందని ద్రాక్షలా మారొచ్చనే ఆందోళనలున్నాయి. యాపిల్ తన ఉత్పత్తి వ్యూహంలో భారీ మార్పులు చేస్తోంది. ఒకప్పుడు దాదాపుగా అన్ని ఉత్పత్తుల తయారీకి కేరాఫ్గా నడిచిన చైనాకు క్రమంగా స్వస్తి పలుకుతోంది. భారత్లో తయారవుతున్న ఐఫోన్లలో అత్యధిక భాగం ఇకపై అమెరికా మార్కెట్లోకే వెళ్లనున్నాయి. ఇందుకోసం యాపిల్తో పాటు దాని భాగస్వామ్య తయారీ సంస్థలైన ఫాక్స్కాన్, టాటా ఎలక్ట్రానిక్స్ వేగంగా ఏర్పాట్లు చేస్తున్నాయి. ట్రంప్ విధించిన టారిఫ్ల కారణంగా భారతీయ తయారీ ఐఫోన్లకు అమెరికా మార్కెట్లో మంచి డిమాండ్ ఏర్పడింది. ఈ ఏడాది జూన్ త్రైమాసికం నాటికి భారత్లోని ఫాక్స్కాన్, టాటా ఎలక్ట్రానిక్స్ కర్మాగారాల నుంచి కనీసం 12 నుంచి 14 బిలియన్ డాలర్ల విలువైన ఐఫోన్లను అమెరికాకు ఎగుమతి చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఒకవేళ ఇదే స్థాయిలో ఎగుమతులు కొనసాగితే 2026 ఆర్థిక సంవత్సరం నాటికి భారత్ దాదాపు 40 బిలియన్ డాలర్ల విలువైన ఐఫోన్లను అమెరికాకు ఎగుమతి చేసినట్లవుతుంది. మన దేశంలో తయారయ్యే ప్రతి 100 యాపిల్ ఫోన్లలో దాదాపు 80 అమెరికా మార్కెట్కే చేరబోతున్నాయి. ఇటీవల కంపెనీ ప్రతినిధులు కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు. అమెరికా మార్కెట్లో జూన్ త్రైమాసికంలో విక్రయించే ఐఫోన్లలో అత్యధికంగా భారత్లో తయారైనవే ఉంటాయని సీఈఓ టిమ్ కుక్ స్పష్టం చేశారు. ఐపాడ్స్, మ్యాక్బుక్, యాపిల్ వాచ్లు, ఎయిర్ పాడ్స్ వంటి ఇతర ఉత్పత్తుల్ని మాత్రం వియత్నాం నుంచి దిగుమతి చేసుకుంటామని ఆయన తెలిపారు. గతంలో భారత్లో తయారైన ఐఫోన్లు యూకే, టర్కీ, జపాన్ వంటి మార్కెట్లకు ఎగుమతి అయ్యేవి. కానీ ఇప్పుడు వాటిని అమెరికాకు మళ్లించారు. ఈ భారీ డిమాండ్ను అందుకోవాలంటే యాపిల్ భారత్లో తన ఉత్పత్తి సామర్థ్యాన్ని ప్రస్తుతం ఉన్న 22 బిలియన్ డాలర్ల నుంచి గణనీయంగా పెంచాల్సి ఉంటుంది. ట్రంప్కు భయపడి యాపిల్ ఫోన్ల తయారీని అమెరికాకు మారిస్తే గేమ్ చేంజరే. కానీ ధర 3 ఇంతలు అవుతుంది. అంటే ఐఫోన్ 2.9 లక్షల రూపాయలు అయ్యే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఒక కిడ్నీ అమ్ముకుంటే సరిపోయేది. తర్వాత 2 కిడ్నీలు, ఆ తర్వాత లివర్ కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది సరదాగా. దీంతో వినియోగదారులు ఐఫోన్కు దూరం అయ్యే ఛాన్స్ కూడా లేకపోలేదు. అందుకేనేమో టిమ్ కుక్ అంత రిస్క్ తీసుకోవడానికి నో ఛాన్స్ అంటున్నారు. యాపిల్ అమెరికా కంపెనీ. వాటి ఉత్పత్తులు తయారయ్యేది మాత్రం ఇతర దేశాల్లో, చైనా, తైవాన్, భారత్ లాంటి దేశాల్లో ఉత్పత్తి అవుతాయి. అంటే మేడ్ ఇన్ ఇండియా, వియత్నాం, తైవాన్, చైనా ఫోన్లు అమెరికాలో అమ్ముతారు. ఇప్పుడు ట్రంప్ అన్ని దేశాలపై ప్రతీకార సుంకాలు పెంచారు. దీని ప్రభావం ఐఫోన్ ధరలపైన ఉంటుంది. అమెరికాలో చైనా నుంచి దిగుమతయ్యే ఐఫోన్లపై 54% టారిఫ్ విధించారు. ఇండియా నుంచి 26%, వియత్నాం నుంచి 46% సుంకం విధించారు. ఈ టారిఫ్ల కారణంగా ఐఫోన్ ధరలు అమెరికాలో గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ఒక ఐఫోన్ 16 ప్రస్తుతం $799 నుంచి ప్రారంభమవుతుంది. ధర 43% పెరిగితే సుమారు $1,142 అవుతుంది. అంటే దాదాపుగా ₹1,00,000. ఇండియాలో ఐఫోన్ ధరలు మామూలుగా అమెరికా కంటే ఎక్కువగా ఉంటాయి. 18% గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ వసూలు చేస్తారు. దిగుమతి సుంకాలు కూడా ఉంటాయి. కానీ యాపిల్ ఇప్పుడు ఐఫోన్ 16 సిరీస్ వంటి కొన్ని మోడళ్లను ఇండియాలోనే తయారు చేస్తోంది. దీనివల్ల దిగుమతి సుంకాల భారం ఉండదు. టారిఫ్లు పెంచిన తర్వాత అమెరికాలో ఐఫోన్ ధరలు గణనీయంగా పెరిగితే ఇండియాలో ధరలు అమెరికా కంటే తక్కువగా ఉండే ఛాన్స్ ఉంది. ట్రంప్ అన్నట్లు అమెరికాకే మారిస్తే ఐఫోన్ ధరలు చుక్కలనంటుతాయి. యాపిల్ ఇండియాలో తన ఐఫోన్ల తయారీని మరింత పెంచాలని నిర్ణయించుకుంది.
చైనా నుంచి కొంత తయారీ సామర్థ్యాన్ని తరలించాలని ప్లాన్ చేస్తోంది. తమిళనాడులో టాటా ఎలక్ట్రానిక్స్ ద్వారా ఒక కొత్త ఐఫోన్ అసెంబ్లీ ప్లాంట్, కర్ణాటకలో ఫాక్స్కాన్ ద్వారా మరొక ప్లాంట్ అందుబాటులోకి వచ్చింది. యుఎస్, చైనా మధ్య ముదిరిన ట్రేడ్ వార్తో ఎక్కువగా నష్టపోతోంది యాపిల్ కంపెనీయే. అమెరికా, ఇండియా మధ్య ట్రేడ్ డీల్తో కంపెనీ చైనాపై ఆధారపడడాన్ని తగ్గించుకుంటోంది. మన దేశంలో ఐఫోన్ల తయారీ రెట్టింపు చేస్తోంది. తమిళనాడులోని హోసూరులో టాటా ఎలక్ట్రానిక్స్ ఒక కొత్త ఐఫోన్ అసెంబ్లీ యూనిట్ను ఇప్పటికే ప్రారంభించింది. ఈ ప్లాంట్ ప్రస్తుతం ఒకే ఉత్పత్తి లైన్తో పనిచేస్తుండగా పాత ఐఫోన్ మోడళ్లను ఇక్కడ అసెంబ్లింగ్ చేస్తున్నారు. ఇదే సమయంలో యాపిల్కు అతిపెద్ద తయారీ భాగస్వామిగా కొనసాగుతున్న ఫాక్స్కాన్ కర్ణాటకలోని బెంగళూరులో సుమారు 20,000 కోట్ల రూపాయలతో నిర్మించిన కొత్త ప్లాంట్ ప్రారంభానికి సిద్ధంగా ఉంది. ఇందులో ఐఫోన్ 16, ఐఫోన్ 16e వంటి కొత్త ఐఫోన్ మోడళ్లను తయారు చేయనున్నారు. ఈ ఫాక్స్కాన్ ప్లాంట్లో గంటకు 300 నుంచి 500 ఐఫోన్లను ఉత్పత్తి చేయొచ్చు. ఇందులో డిసెంబర్ 2027 నాటికి పూర్తిగా కార్యకలాపాలు ప్రారంభమవుతాయని అంచనా. చైనీస్ వస్తువులపై యుఎస్ సుంకాలు విధించినప్పుడు యాపిల్ సుమారు 600 టన్నుల ఐఫోన్లను ఇండియా నుంచి వేగంగా యుఎస్కు ఎగుమతి చేయాల్సి వచ్చింది. సుంకాల ప్రభావాన్ని తగ్గించుకోవడానికి కంపెనీ వివిధ చర్యలు తీసుకుంటోంది. యుఎస్కు వెళ్లే ఐఫోన్లను ఎక్కువ భాగం లేదా అన్నింటినీ భారత్లో అసెంబుల్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. కానీ ఐఫోన్ 18, ఫోల్డబుల్ ఐఫోన్ వంటి భవిష్యత్ మోడళ్లను ఇండియాలో అసెంబుల్ చేయకపోవచ్చు. యాపిల్ ఇప్పటివరకు కొత్త మోడల్ను చైనాకు వెలుపల తయారు చేయలేదు. అయినా యాపిల్ స్ట్రాటజీలో ఇండియాకు ప్రాధాన్యత పెరుగుతోందనడంలో నో డౌట్. అమెరికాలో విక్రయించే ఐఫోన్లను భారత్లో కానీ మరే ఇతర దేశంలో కానీ కాకుండా అమెరికాలోనే తయారు చేయాలని, లేదంటే కనీసం 25% సుంకం చెల్లించాల్సి వస్తుందని ట్రంప్ యాపిల్ సీఈఓ టిమ్ కుక్కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇది భారత్లో ఐఫోన్ల ఉత్పత్తిని పెంచాలనుకుంటున్న యాపిల్ ప్రణాళికలకు ఆటంకం కలిగించేలా ఉంది. చైనాపై ట్రంప్ విధించిన సుంకాలతో యాపిల్ తమ సరఫరా వ్యవస్థలను సర్దుబాటు చేసుకుంటూ ఐఫోన్ తయారీని భారత్కు మార్చాలని చూస్తోంది. ఈ ప్రణాళికే అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు అసంతృప్తిని కలిగిస్తోంది. ట్రంప్ మాట విని ఐఫోన్లను అమెరికాలోనే పూర్తిగా తయారు చేయడం ప్రారంభిస్తే వాటి ధరలు అమాంతం పెరిగిపోతాయి. ఐఫోన్ ధర సుమారు 2,90,000 వరకు చేరే అవకాశం ఉంది. ఇది ప్రస్తుత ధరల కంటే 3 రెట్లు ఎక్కువ. ఇది గ్లోబల్ స్మార్ట్ ఫోన్ మార్కెట్ పైన ప్రభావం చూపుతుంది. ప్రస్తుతం ఐఫోన్లను ప్రధానంగా చైనా, భారతదేశం వంటి దేశాల్లో అసెంబుల్ చేస్తోంది యాపిల్. ఈ దేశాల్లో తక్కువ లేబర్ ఛార్జీలు, భారీ తయారీ సామర్థ్యం ఉండడం వల్ల ఉత్పత్తి వ్యయం గణనీయంగా తగ్గుతుంది. అదే అమెరికాకు తరలిస్తే అక్కడి అధిక వేతనాలు, కఠినమైన కార్మిక నిబంధనలు, భూమి, భవనాల నిర్మాణ ఖర్చులు విపరీతంగా పెరిగిపోతాయి. ఈ పెరిగిన వ్యయం చివరికి వినియోగదారులపైనే భారం మోపుతుంది యాపిల్. ఫలితంగా ఐఫోన్ ధరలు ఆకాశాన్నంటుతాయి. ఐఫోన్ ధరలు 3 రెట్లు పెరిగితే చాలామంది వినియోగదారులు యాపిల్ ఉత్పత్తుల్ని కొనుగోలు చేయలేకపోవచ్చు. ఇది యాపిల్ మార్కెట్ వాటాను గణనీయంగా తగ్గిస్తుంది. ఫలితంగా శాంసంగ్, వన్ప్లస్, షావోమీ వంటి ఇతర స్మార్ట్ ఫోన్ తయారీదారులకు మార్కెట్లో తమ స్థానాన్ని పటిష్టం చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం యాపిల్, శాంసంగ్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో ప్రధాన పోటీదారులుగా ఉన్నాయి. ఐఫోన్ ధరల పెరుగుదల ఈ పోటీని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. యాపిల్ నిజంగానే ఐఫోన్ ఉత్పత్తిని పూర్తిగా అమెరికాకు తరలిస్తుందా అంటే కష్టమే. ఒకవేళ అది జరిగితే ఐఫోన్ మార్కెట్నే కాకుండా మొత్తం టెక్నాలజీ రంగంలోనే కొత్త మార్పులకు దారితీయొచ్చు. తయారీ ఖర్చులు, లాజిస్టిక్స్, మార్కెట్ పోటీ వంటి అనేక అంశాలను యాపిల్ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. రేట్లు అధికంగా పెరగడంతో వినియోగదారులు యాపిల్కు తగ్గే అవకాశం ఉంది. ట్రంప్ ఎంత బెదిరించినా టిమ్ కుక్ లైట్ తీసుకుంటున్నారు. అమెరికాలో తయారు చేయడం భారమంటున్నారు. అయినా ట్రంప్ పదే పదే వార్నింగ్లు ఇస్తున్నారు. ఐఫోన్లను అమెరికాలో తయారు చేసి తీరాల్సిందేనని హెచ్చరిస్తూ ఉన్నారు. లేదంటే 25% టారిఫ్ విధిస్తామని ట్రంప్ భయపెడుతున్నారు. అయినా ఇండియాలోనే తయారు చేయాలనే కృతనిశ్చయంతో యాపిల్ ఉంది. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూడాలి.